యొక్క సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు కొన్ని ప్రశ్నలు. నీ జీవిత లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? ఎక్కువ సినిమాలు చూడాలని చెప్తారు కదా. ఈ పాపను అడిగితే, ఇఫ్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ అంటే, ఐ విల్ బికమ్ ఐఏఎస్ అంటారు. కానీ ఇంటికి పోయి హోంవర్క్ చేసిద్దా అంటే పాఠం చేయదు కదా. ఇంకొక పాపను అడిగంటే, వాట్ డూ యూ వాంట్ టు బికమ్? ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ అంటది కదా. కానీ స్కూల్లో టీచర్ మాట వినద్దా? వినదు. ఓకే, ఇంకొకరిని వాట్ డూ యూ వాంట్ టు బికమ్ అంటే, ఐ వాంట్ టు బికమ్ ఎ సోల్జర్ అంటారు కదా. నేను సోల్జర్ అంటా, కానీ ఒక డిసిప్లిన్ మాత్రం ఏమీ ఉండదు. సో ఇట్ మిస్సెస్ ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానంగా మీరు చెప్పేటువంటి జవాబు మీ వాస్తవిక జీవితంలోకి సరిపోదు. అటువంటి జీవితాన్ని గడిగినప్పుడు మనం మన జీవితంలో మన యొక్క లక్ష్యాలని చేరుకోలేము. అది మాత్రమే కాదు, వి మే ఫాల్ ఎట్ ఎనీ టైం. మనము మన జీవితంలో లక్ష్యానికి చేరుకునే ముందు ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు 3:05 అయింది కాబట్టి 3:40 లోపు ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద మెసేజ్. ఓకే, మన యొక్క బైబిల్ తెచ్చినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వరకు ధ్యానం చేసుకుందాం. ఆల్రెడీ ఈ మెసేజ్ ఏంటో మనకు తెలుసు. ఇదే వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వరకు ఉంది. అదేవిధంగా లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 26 వరకు ఉంది. సో ఈరోజు ప్రియమైనటువంటి దేవులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వరకు ఉన్నది. వాట్ ఎవర్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ దిస్ గాస్పల్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ ఎ నారేషన్. చదవాల్సిన అవసరం లేదండి, వినండి. లిజన్ టు మీ నౌ. ఒక యవనస్తుడు వచ్చాడు. యేసు ప్రభు వారు వెళ్తామంటే వచ్చి ఒక ప్రశ్న అడిగాడు, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ టు గెట్ ఎటర్నల్ లైఫ్? అప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, సత్పురుషుడని సద్బోధకుడని నువ్వు నన్ను అంటున్నావే, దేవుడు మాత్రమే కదా మంచి, నువ్వేమంటున్నావు అని. మళ్ళీ యేసు ప్రభు వారి ప్రశ్న ఏంటంటే, తిరిగి ప్రశ్న ఇచ్చాడు, నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా అంటే, ఏ ఆజ్ఞలండి అని అంటున్నాడు. ఆర్ యు గెట్టింగ్ మీ? వింటున్నారండి? ఏ ఆజ్ఞలన్నీ అని. అప్పుడు దేవుడు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో కొన్ని మాత్రమే తీసుకున్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? వీటన్నిటి నుంచి నేను పాటిస్తున్నాను. అసలు చిన్నప్పటి నుంచే ఎల్కేజీ, యూకేజీ, అరకేజీ, పావు కేజీ కదా. ఏం కేజీ అండి? ఎల్కేజీ, యూకేజీ, అరకేజీ, పావు కేజీ నుండే నేను ఇవన్నీ పాటిస్తున్నాను కదా అన్నాడు. అప్పుడు యూ హ్యావ్ ల్యాక్ వన్ థింగ్, నీకు ఒకటి కొదువుగా ఉంది. గో అండ్ సెల్ యువర్ ప్రాపర్టీ అండ్ గివ్ ఇట్ టు ద పూర్ అండ్ కమ్ అండ్ ఫాలో మీ. నీకు ఉన్న ఆస్తిని అంతటిని అమ్మివేసి బీదలకి ఇవ్వమన్నాడండి. పాపం ఆ యవనస్తుడు విచారపడుకుంటూ, బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్ళాడండి. ఇది స్టోరీ అండి. అర్థమైందా? నౌ లెట్స్ లెర్న్ దిస్ స్టోరీ వర్డ్ బై వర్డ్, వర్స్ బై వర్స్, అండ్ వీ షాల్ ఫినిష్ ఆల్ దిస్ పారాగ్రాఫ్. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదట, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా. ఒకడు. మార్కు సువార్త, లూకా సువార్తలు గమనిస్తే ఆ ఒకడు ఎవరంటే యవనస్తుడు. ఆ యవనస్తుడు ఎవరు అంటే దేవుని బిడ్డలారా, ఆయన చాలా ధనవంతుడు అండి. హీ వాజ్ ఏ రిచ్ యంగ్ రూలర్. నాట్ ఓన్లీ దట్, ఆయన అధికారి కూడా అండి. అదేవిధంగా ఆయన కొంచెం మంచోడే, మీలా కాకపోయినా, ఈ పాపలా కాకపోయినా కొంచెం మంచోడే. హీ వాజ్ మోరల్లీ ఓకే. అదేవిధంగా మతపరంగా కూడా చాలా బెటర్.
పొద్దున్నే మంచిగా ఆదివారం రోజు కరెక్ట్ టైంకి వస్తాడు, వాక్యం వింటాడు, వెళ్తాడు, కూడికలు ఉంటే అవి వెళ్తాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. రిలీజియస్ లైఫ్ కూడా బాగానే ఉంది. అదేవిధంగా ప్రతి దాని అందు అతనికి ఆసక్తి ఉంది. అంత మాత్రమే కాదు, అతనికి సిన్సియారిటీ కూడా ఉందండి. మనకు మాత్రం ఉందా సిన్సియారిటీ? డూ యూ హ్యావ్ సిన్సియారిటీ ఇన్ అవర్ లైఫ్? యు మస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. సో యవనస్తుడు, ధనవంతుడు, అధికారి, నైతికంగా బాగున్నాడు, మంచి మతపరమైనటువంటి పద్ధతులు పాటిస్తున్నాడు, ఆసక్తి ఉన్నాడు, సమస్తం ఉన్నాయి. బట్ హీ హ్యాస్ ల్యాక్ వన్ థింగ్. అతనికి ఒకటి కొరత ఉంది. అదేంటంటే హీ వాంటెడ్ టు గెట్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం పొందాలన్నటువంటి ఆశ ఉంది. అంటే హీ కేమ్ టు నో దాట్ హీ హ్యాస్ వన్ థింగ్ ల్యాక్. తనకు ఒక కొరత ఉన్నదని అర్థం చేసుకున్నాడు. ఆ కొరత ఏంటంటే ఆస్తి కాదు, అంతస్తు కాదు, సంతోషము కాదు, అదేవిధంగా ఈ లోకములో ఉన్నటువంటి మంచి జీవితము కాదు, బిల్డింగ్ కాదు, నాకున్నటువంటి అధికారము కాదు, ఏది కాదు. నథింగ్ బిఫోర్ మీ దట్ కెన్ సాటిస్ఫై మై లైఫ్. ఏమీ నన్ను సంతృప్తి పరచలేవని తన సమస్యను అర్థం చేసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్రీథింగ్ ఉన్నాయండి, కానీ హృదయంలో మాత్రం వేదన. వన్ ఆఫ్ ది టెన్నిస్ ప్లేయర్స్, టెన్నిస్ ప్లేయర్స్, ఐ కాంట్ రిమెంబర్ హిస్ నేమ్. అన్ని ప్రపంచంలో టెన్నిస్ వింబుల్డన్లో ఎక్కువగా గెలిచింది ఎవరంటే ఆయనే. అయిన తర్వాత ఒక జర్నలిస్ట్, విలేకరు వెళ్ళి అడిగాడు, నౌ వాట్ డూ యూ వాంట్ టు గెట్ ఇన్ ద డేస్ టు కమ్? భవిష్యత్తులో నువ్వు ఇంకా ఏం పొందాలనుకున్నావు? యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్, అన్నీ సాధించావు కదా అని అడిగితే, నౌ మై హార్ట్ ఈస్ ఎంప్టీ. నా హృదయం అంతా ఇప్పుడు ఎలా ఉందంటే ఖాళీగా ఉంది, ఏదో కొరతగా ఉంది. అన్నీ సాధించాను కానీ నా హృదయంలో ఇప్పుడు ఏముందంటే కొరత. ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, ఏదో మిస్ అవుతున్నాను అన్నాడు. అంటే ఎన్ని వింబుల్డన్ టైటిల్స్ సంపాదించినా, అందరికంటే ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న అతనికి ఒకటి కొదువుగా ఉన్నదని సిన్సియర్గా చెప్పడం జరిగింది. అదే సిన్సియారిటీ ఈ యవనస్తుడికి ఉన్నదండి. ఇప్పుడు ఈ యవనస్తుడు ఎలా వచ్చాడో తెలుసా? గుర్తుంచుకోండి. హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్, హీ వాజ్ ఎ యంగ్ మ్యాన్, అండ్ హీ వాజ్ ఎ రూలర్, అండ్ హీ వాజ్ ఎ సిన్సియర్ పర్సన్, అండ్ హీ వాజ్ ఆల్సో హానెస్ట్ పర్సన్. ఇవన్నీ ఉన్నాయి. కానీ మార్కు సువార్త ప్రకారం చూస్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు చూస్తామండి. పరిగెత్తడం మాత్రమే కాదు, ఆయన పరుగెత్తుకుని వచ్చి మోకాల్లోని. ఇమాజిన్ ద సిచ్యువేషన్. ఎలా ఉన్నాడండి? రిచ్ మ్యాన్. మన దగ్గర ఇప్పుడు ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు పిల్లల దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే పక్కన వాళ్ళందరినీ మస్తు డామినేట్ చేస్తారు కదా. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మీరు ఎక్కడికి రావాలంటే ఇప్పుడు నన్ను ఫాలో అవ్వాలి, ఎందుకంటే మీకు ఐస్ క్రీమ్స్ వస్తాయి కదా. 100 రూపాయలు 200. ఇక్కడ ఇమాజిన్, రిచ్ పర్సన్, ఆస్తిపరుడు. అంత మాత్రమే కాదు, అతను అధికారి. కానీ అధికారి పరుగెత్తుకుని వచ్చి దేవుని దగ్గరికి మోకాళ్ళుండి, ప్రభువా, నిత్య జీవం పొందుకొనుటకు నేనేమి చేయాలి? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. హీ కేమ్ టు ఎ రైట్ పర్సన్. సరి అయిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. హీ కేమ్ ఇన్ ఎ రైట్ పర్స్పెక్టివ్. సరి అయిన పద్ధతిలోనే వచ్చాడు. నేను రిచ్ మ్యాను, ఏమనుకుంటున్నావు? నేను ఈ ఊరికి అధికారిని, ఈ గుడికి నేనే. ఏంటి మరి నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడగల. హీ కేమ్ ఇన్ ఎ రైట్ పొజిషన్, పర్స్పెక్టివ్. అదేవిధంగా హీ కేమ్ ఫర్ రైట్ పర్పస్. సరి అయిన ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటి? బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? అదేవిధంగా ఆయన సరి అయిన స్థితిలోనే వచ్చాడండి. ఏదో లేనప్పుడు రాలే, అన్నీ ఉన్నాయి. మనం లేనప్పుడే వస్తాం.
కష్టాలు ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వస్తాం, లేకుంటే దుఃఖం ఉన్నప్పుడే దేవునికి వద్దకు వస్తాము, నీ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నప్పుడే దేవుని వద్దకు వస్తాం. బట్ హీ హ్యాస్ ల్యాక్ నథింగ్, అతనికి ఏ కొరత లేదు, ఏ కొదువ లేనప్పటికీ దేవుని దగ్గరికి వచ్చాడు. సో దీస్ ఆర్ ద బెస్ట్ క్వాలిటీస్ యు ఫైండ్ ఫ్రమ్ దిస్ యంగ్ మ్యాన్. ఈ యవనస్తుల్లో ఇటువంటి ఉన్నతమైనటువంటి మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయండి. కానీ ఆయనకి 3 ప్రశ్నలు ఉన్నాయండి. I will give you 2 minutes of time. Please read that paragraph. ఆ పారాగ్రాఫ్ చదవండి 16 నుంచి 22 వరకు. తనకి 3 ప్రశ్నలు ఉన్నాయండి. ఆ ప్రశ్నలు ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. మొదటి ప్రశ్న ఏంటి? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? సెకండ్ క్వశ్చన్, ఏ ఆజ్ఞలు పాటించాలి అని అడిగాడు. మూడో ప్రశ్న, నాకు ఏమి కొరత ఉంది? నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి? ఏ ఆజ్ఞలు పాటించాలి? ఇంకా నాకు ఏ కొరత ఉన్నది? సో ఈ మొదటి ప్రశ్న, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? ఇతను పబ్లిక్లోకి వచ్చి నిత్య జీవం గురించి అడుగుతున్నాడు. అడిగినప్పుడు మనమైతే ఏమనుకుంటాం తెలుసా? వామ్మ, ఎంత పాపం చేశాడో, ఎన్ని దొంగతనాలు చేశాడో, పైకి బాగా భక్తుల్లాగా ఉన్నాడుగా, బాగా పరిశుద్ధుల్లాగా ఉన్నాడు కదా, బాగా ప్రార్థనా పరుల్లాగా ఉన్నాడు కదా అని కామెంట్స్ వస్తాయి తెలుసా. అయినా కానీ ఏం పట్టించుకోలే. సో వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్. అంత మాత్రమే కాదు, ఈరోజు యవనస్తుల్ని ఈ ప్రశ్న అడిగాను అనుకోండి, యేసు ప్రభువే మీ దగ్గరికి వచ్చి మీకేం కావాలని అడిగారు అనుకోండి, యూ విల్ నాట్ ఆస్క్ సచ్ ఎ క్వశ్చన్, లార్డ్ ఐ వాంట్ టు బికమ్ IAS, IPS, ఆర్ లార్డ్ ఐ వాంట్ టు బికమ్ XYZ. నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది కావాలి, అది కావాలి, యాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇంకేదో 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 అడుగుతారేమండి. కానీ ఈ యవనస్తుని మాత్రం దేన్ని అడిగాడు తెలుసా? నిత్య జీవం. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? మంచి బోధకుడా, సత్పురుషుడా అని లూకాలో ఉంటుంది, మార్కులో ఉంటుంది, కానీ మత్తయి మాత్రం రాయలేదు ఇలా. మరి ఇతనికి ఉన్నటువంటి బాధ ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి మంచి బోధకుడా లేకుంటే బోధకుడా అన్నారండి. ఆ రోజుల్లోని ఎవరిని మంచి బోధకుడు అనేవాళ్ళు కాదండి. మంచి అన్న పదము ఎవరికైనా ఆపాదించబడింది అంటే అది కేవలం యాహువేకు మాత్రమే, యెహోవాకు మాత్రమే అది సాధ్యమైంది. అదేవిధంగా యూదులు కూడా యెహోవా మాత్రమే ఉత్తముడు అనేవారు తప్పితే మరి ఎవరిని అనేవాళ్ళు కాదు. ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్పీకరే కానీ ఆ రోజుల్లో మంచి అనే పదం మనుషులకి ఆపాదించే వాళ్ళు కాదండి. మంచి అన్న పదము కేవలము దేవునికి మాత్రమే ఆపాదించేవాళ్ళండి. అందుకే 25:8 ప్రకారం యెహోవా ఉత్తముడు, ద లార్డ్ ఈస్ గుడ్. అదేవిధంగా 34:8 ప్రకారం యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, సీ అండ్ టేస్ట్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. అదేవిధంగా యెహోవా దయాళుడు, 106:1 యెహోవా దయాళుడు అంటే మంచివాడు, యెహోవా మాత్రమే మంచివాడు. యహ్వే ఓన్లీ ఈస్ గుడ్, నో అదర్ ఈస్ గుడ్. ఎవరు మంచివాళ్ళు కాదు. కానీ ఈయన మాత్రము బోధకుడా నువ్వు మంచివాడు అంటున్నావు. యూదులు మాత్రం అలా అనరండి. బైబిల్ కాలంలో ఉన్నటువంటి యూదులు అనరు. మరి హౌ కుడ్ యూ సే దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్? ఏ విధంగా ఈ యొక్క వాక్యాన్ని చెప్పగలడు అంటే అతనిలో సిన్సియారిటీ ఉందా అండి? కొంచెం మిస్ అయిపోయింది. అంటే హీ వాంటెడ్ టు ఫ్లాటర్, ఏదో గొప్పలు చెప్పాలని, పొగిడి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టాలని చూశాడండి. మీ టీచర్లు పొగుడుతారా? మీ పక్కన వాళ్ళు పొగుడుతారా? ఇప్పుడు గేమ్స్ ఆడారు కదా, గేమ్స్ ఆడిన తర్వాత ఏం చెప్తారు తెలుసా? బా నువ్వు మస్తు ఆడావు అని అన్ని లాస్ట్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే ఏం చెప్తారు తెలుసా? అసలు ఏ వాడలేదు మొత్తం శక్తి అని చెప్తారు కదా. అబద్ధం అనుకోండి చెప్పండి. సో ద సేమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దిస్ యంగ్ మ్యాన్ హ్యాస్. ఇటువంటి యాటిట్యూడే ఇతనికి క్రీస్తు పట్ల ఉన్నది. మంచి బోధకుడు అన్నాడు కానీ హృదయంలో నుంచి లేదండి. అందుకే వెంటనే యేసుప్రభు వారు ఏమన్నా తెలుసా? నన్ను మంచి అంటున్నావేంటి? దేవుడే కదా ఉత్తముడు, దేవుడే కదా మంచి అంటే ఇక్కడ జీసస్ డిడ్ నాట్ డినై హిస్ డివినిటీ.
యేసు ప్రభు వారు తన దైవత్వాన్ని తిరస్కరించలేరు. ఇక్కడ తర్వాత మనకు అర్థమైంది, తిరస్కరించలా, అంగీకరించాడు. నువ్వు దేవుడే కదా మంచోడు, నన్ను ఎందుకు మంచోడు అంటున్నావు అని అడిగాడు. ఎందుకంటే ప్రశ్నిస్తున్నాడు, మళ్ళీ ఏమి సమాధానం ఇస్తాడు అని. ఎందుకు ప్రశ్నిస్తాడంటే మంచి అనేది దేవుడికి మాత్రమే ఆపాదించింది. మరి ఇతను నన్ను నిజంగా దేవుడిగా స్వీకరిస్తున్నాడా, లేకుంటే గొప్పగా మార్కులు కొట్టేయటానికి చూస్తున్నాడని ప్రశ్న వేయటం జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం చూస్తే దేవుడు నీ ఆస్తిని అమ్మి ఏం చేయమన్నాడండి, బీదలకి అమ్మి యు గో అండ్ సర్వ్ అండ్ ఫాలో మీ అన్నాడు. మరి ఫాలో అయ్యాడా? మరి ఫాలో అవ్వని యవనస్తుడు వచ్చి సద్బోధకుడా అన్నాడు. చూడండి, ఈజ్ ఇట్ నాట్ కాంట్రడిక్షన్? వైరుధ్యం లేదా? వైరుధ్యం ఉంది. మరి దేవుడు మంచి యేసు ప్రభువుని మంచి బోధకుడా అన్నాడు. మరి అన్నటువంటి యవనస్తుడు యేసు మాట విన్నాడా? ఇలా దెర్ ఈస్ సమ్ డూప్లికసీ. దీంట్లో ఏదో డూప్లికేట్, ఒరిజినాలిటీ అనేది మిస్ అయిపోతుంది. మనలో కూడా ఇట్లాంటి డూప్లికసీస్, డూప్లికేట్ లైఫ్ మన జీవితంలో కూడా ఉంటుందండి. ఈ యవనస్తుడు ఇది మనకి నేర్పుతున్నాడు, ఇలా ఉండకూడదు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏ మంచి పని చేయాలన్నాడండి. అసలు పరలోకం పోవాలంటే మంచి పని చేస్తే అయిద్దండి? పరలోకం పోవాలండి, ఇజ్ ఇట్ పాసిబుల్? ఆనాడు యూదులు కూడా మంచి పనులు చేస్తే పరలోకం వస్తుంది అనుకుంటారు, నిత్య జీవం వస్తుంది అనుకుంటారు. ఈరోజు కూడా కొన్ని మతాల వారు కూడా ఏమంటారో తెలుసా, మనం మంచి పనులు చేస్తే మనకి మోక్షం ప్రసాదించబడిద్ది, ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తే మోక్షం ప్రసాదించబడిద్ది, నీ మంచి కార్యాలు నీ చెడు కార్యాలు ఖాతాలో ఉంటాయి. ఏముంటాయండి? ఖాతాలో ఉంటాయి. ఖాతా తెలుసా? బ్యాంక్ అకౌంట్ లాగా ఖాతాలో ఉంటాయి, లేకుంటే ఖాతాలో ఉంటాయి. ఏది బరువు ఎక్కువ ఉంటే నీ బ్యాడ్ హ్యాబిట్స్, నువ్వు స్కూల్లో చేసేవి, ఇంట్లో చేసేవి, లేదా చర్చిలో చేసేవి, ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎక్కువ బరువు ఉందనుకోండి, నువ్వు నరకానికి పోతావు. మరి నీ గుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉన్నాయి అనుకోండి, నువ్వు పరలోకం పోతావు. అప్పట్లో అనుకునేవాళ్ళు ఇప్పట్లో కూడా మన వాళ్ళు చాలా అనుకుంటారు. నువ్వు ఏ మంచి పుణ్యకార్యం చేసినా, ఏ మంచి కార్యం చేసినా దాంట్లో నీ వ్యక్తిగత స్వార్థం ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను పరలోకం పోవాలి, నేను పరలోకం పోవాలి, నేను పరలోకం పోవాలని మంచి కార్యం చేయటానికి దాని గురించి ఆలోచిస్తావు తప్పితే సిన్సియర్గా నువ్వు మంచి పని చేయడానికి నువ్వు పూనుకోవు. ఎందుకో తెలుసా? దాంట్లో నీ స్వార్థం ఉంది. వాట్ ఈస్ ద సెల్ఫిష్నెస్ హియర్? నేను పరలోకం పోవాలి, నేను పరలోకం పోవాలి, నేను పరలోకం పోవాలి. ఇది స్వార్థం. కాబట్టి నువ్వు ఏ మంచి పని చేసినా, ఈ ఊళ్ళో ఉన్న పేదలందరికీ రోజు భోజనాలు పెట్టు, పరలోకం పోవాలని. దాంట్లో ఒక స్వార్థం ఉంది. ఏదో తెలుసా? ఏది? నేను పరలోకం పోవాలి. దానికోసమే నువ్వు ఈ పని చేస్తున్నావు. కాబట్టి ఆ రోజుల్లో కూడా దేవా మంచి పని, ఏ మంచి పని చేయాలి నేను అని అన్నాడండి. లేకుంటే ఏ ఆజ్ఞలు పాటించాలి అని అన్నాడండి. కానీ మంచి పనుల వల్ల, మన యాక్టివిటీస్ ద్వారా మనము దేవుణ్ణి మెప్పించేటువంటి స్థితిలో లేనేలేము. అందుకే మనం చూస్తే 17వ వచనం చదవండమ్మా. అందుకైన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలు అని అడగగా యేసు నరహత్య చేయవద్దు, ఎస్, అవును. ఇక్కడ చూడండి, 10 ఆజ్ఞలు ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయా? నిర్గమాకాండ 20వ అధ్యాయంలో చూస్తే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయా, మరొక దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయా? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కదా. మరి ఆజ్ఞలు పాటించమని దేవుడు చెప్పాడు. కానీ జీసస్ కూడా ఇక్కడ మధ్యలో నుంచే వచ్చాడు, ఫస్ట్ నుంచి రాలే. ఎక్కడి నుంచి వచ్చిండో తెలుసా? నరహత్య చేయవద్దు. దేవుని దగ్గర నుంచి రావట్లే, నువ్వు మనిషి దగ్గర నుంచి. నువ్వు మనిషిని మర్డర్ చేయొద్దు, వ్యభిచరించొద్దు, ఇవన్నీ చేయొద్దు అన్నాడు. మళ్ళీ వీటిలో కూడా ఒక ఆజ్ఞ మిస్ చేశాడండి. హీ హాస్ మిస్డ్ వన్ కమాండ్మెంట్.
కెన్ యూ ఫైండ్ అవుట్? నిర్గమాకాండ 20వ అధ్యాయము మనం 14-15 నుంచి గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఆజ్ఞలన్నీ చెప్పుకుంటూ మళ్ళీ ఒక ఆజ్ఞను మిస్ చేశాడు. నీ పొరుగు వానిని దేనిని ఆశించవద్దు అన్నాడండి. మరి ఇక్కడ యేసు ప్రభు వారు కోట్ చేశారా, తెలియజేశారా? తెలియజేయాల. ఇది కూడా ఇంటెన్షన్, చేయాలని చేశాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇతనికి అన్ని ఆజ్ఞలు చెప్పాడు, ఒకటి మాత్రం దేవుడు మిస్ చేశాడు. ఇప్పుడు ఈ యవనస్తుడి యొక్క రెస్పాన్స్ ఏంటి తెలుసా? ఎల్కేజీ, యూకేజీ, అరకేజీ నుంచి నేను ఇవన్నీ ప్రభువా నువ్వు ఒకటి మిస్ చేసావు ప్రభువా, ప్రభువా నువ్వు ఫస్ట్ నుంచి చెప్పట్లేదేంటి ప్రభువా అని అంటున్నాడా? అనట్లే. ప్రతి దానికి ఏంటో తెలుసా? నేనే మంచోడిని, నేనే ఉత్తముడిని చెప్పాలని చూస్తున్నాడు తప్పితే ఇవన్నీ నేను చిన్నతనం నుంచే పాటిస్తున్నాను అంటున్నాడు తప్పితే దేవుడు మిస్ చేసినటువంటి ఆజ్ఞల్ని ఆయన ప్రస్తావించట్లేదు. ఎందుకంటే తన జీవితంలో వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదేవిధంగా ఒకవైపు మాత్రం నిత్య జీవం కొరత ఉన్నదండి. కాబట్టి దేవుడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ప్రభువా నాకు నిత్య జీవం రావాలి. కానీ దేవుడు ఏం సమాధానం చెప్పాడు? ఆజ్ఞలు పాటించు. ఆజ్ఞలు పాటిస్తే పరలోకం వస్తుందని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? మరి దేవుడు ఎందుకు చెప్పాడు? పిచ్చోడా? ఉన్నదమ్మా, మన ఆజ్ఞలన్నీ పాటించు నిన్ను పరలోకం తీసుకొని పోతాను ఉందా ఎక్కడన్నా? నోవేర్. కానీ దేవుడు ఎందుకు పాత నిబంధన గ్రంథం వైపు తీసుకుని వెళ్ళాడంటే అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించాలి. ధర్మశాస్త్రం వలన నువ్వు ఆజ్ఞలు పాటించడం వలన నువ్వు పరలోకానికి వెళ్ళవు. కానీ నీవు ఏ పాటి వాడివో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ పాపం ఏంటో తెలుస్తుంది. అందుకే రోమియోలకు రాసిన పత్రిక 30:20 చూస్తే ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపము ఎట్టిదో తెలియబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ నువ్వు ధర్మశాస్త్రం పాటించు అన్నాడు పరలోకం పోతాం వల్ల. కానీ మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రము ఏం చెప్పేదంటే నీ పరిస్థితి నీకు అద్దంలాగా చూపెట్టింది. నీ పరిస్థితి ఏంటి, నీ పాపం ఏంటి, నువ్వు ఏ ఆజ్ఞలు పాటిస్తున్నావు, ఏ ఆజ్ఞలు పాటించలేవు, నీ దౌర్భాగ్యత ఏంటి, నీ యొక్క వర్స్ట్ కండిషన్ ఏంటో దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్పింది. కానీ ఆ ధర్మశాస్త్రం నిన్ను పరలోకం దేవుని సన్నిధికి తీసుకొని పోదు. కాబట్టి ఒరే బాబు, ఫస్ట్ నువ్వు బాగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. ఏ ఆజ్ఞలు పాటిస్తున్నావంటే మొత్తం గుర్తే లేవు. ఏమున్నాయండి? ఉన్నాయా? యవనస్తుడికి గుర్తే లేవు. ఒకవేళ గుర్తున్నా తెలియజేయట్లేదు. అదేవిధంగా మనం గమనిస్తే ఆ యవనస్తునికి ధర్మశాస్త్రం వల్ల రక్షణ రాదురా బాబు అని తెలియచెప్పటానికి దేవుడు తెలియచేయటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకొక ప్రశ్న ఏంటి ఆ యవనస్తుడిది? ఏ ఆజ్ఞలు పాటించాలి అంటే ధర్మశాస్త్రంలో బైబిల్ మొత్తం గమనిస్తే 800+ కమాండ్మెంట్స్ ఉన్నాయండి. 10 ఆజ్ఞలు మాత్రమే కాదు బైబిల్లో ఉన్నాయి, 800. అదేవిధంగా మీకా దగ్గరికి వచ్చేటలకి తగ్గిపోతాయి. లాస్ట్కి యేసు ప్రభు దగ్గరికి వచ్చేటలకి 2 ఆజ్ఞలే ఉంటాయి. నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించు. దేవుడు కుదించాడు. వీటిని బట్టే అన్నీ ఉన్నాయి. నీ పొరుగువాని సొమ్ము ఆశించవద్దు అన్నదనుకో, ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించావనుకోండి, నీ పొరుగువాని సొమ్ము ఆశిస్తావా? ఎందుకు ఆశించవని నేను చెప్తా. ఇక్కడ వినండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ఒక ఒరిజినల్ బీయింగ్గా, ఒక మంచి ఒరిజినల్ క్యాండిడేట్, నువ్వు డూప్లికేట్ కాదు, నీకు ఒక మంచి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు, మంచి టాలెంట్ని ఇచ్చాడు. వేలలాగా అన్నిట్లో మీకు ఏదో ఒక టాలెంట్ ఉంది. చివరికి నువ్వేం చేస్తున్నావంటే మీ అన్నయ్య మీద, మీ తమ్ముడి మీద, మీ అమ్మ మీద, మీ నాన్న ఆస్తి మీద ఆశపడుతున్నావు. ఇప్పుడు నువ్వేం కోల్పోతున్నావంటే నీ డిగ్నిటీని కోల్పోతున్నావు. వేరే వాళ్ళ ఆస్తిని నువ్వు ఆశిస్తున్నావంటే దేవుడిచ్చినటువంటి స్వరూపాన్ని నువ్వేం చేస్తున్నావో తెలుసా?
తృణీకరించి ఐ ఆమ్ డూప్లికేట్, ఐ ఆమ్ గుడ్ ఫర్ నథింగ్, ఐ ఆమ్ వేస్ట్ ఫెలో అని దేవుడిచ్చినటువంటి ఆ దైవ స్వరూపాన్ని విడిచిపెట్టి పక్కన వాళ్ళ సొమ్ము ఆశిస్తున్నావు. గాడ్ డస్ నాట్ వాంట్ యూ టు బి అన్డిగ్నిఫైడ్. దట్స్ వై ఈ కమాండెడ్ యూ మస్ట్ నాట్ కవెచ్. నీ యొక్క పొరుగువాని సొమ్ము ఆశించొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు నా బిడ్డవి, నేను నీకొక డిగ్నిటీ ఇచ్చాను. చూడండి, దేవుడు ఎంత బాగా తన బిడ్డను చూసుకోవాలనుకుంటున్నాడు. అయినా కానీ మన పొరుగువాని సొమ్ము, అన్నయ్యల సొమ్ము, తమ్ముళ్ళ సొమ్ము, అదేవిధంగా మీ తమ్ముడు మీ అన్నయ్యకి మేము 10 చాక్లెట్లు తెస్తే నువ్వు మొత్తం స్పీడ్కి తిని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎక్కడ దాచాడా అని చూస్తున్నావు కదా. చూస్తున్నారా చూడలేదా? ఆశిస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటిది, ఏ ఆజ్ఞలు పాటించాలి ఏంటండి? ఏ ఆజ్ఞలు పాటించాలి అంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? కొన్నేమో మంచివి, కొన్నేమో పిచ్చివి. సమ్ ఆర్ గ్రేటర్, సమ్ ఆర్ లెస్సర్. కొన్ని ఉన్నతమైనవి అనుకున్నాడు, కొన్ని అల్పమైనవి అనుకున్నాడు. మరి దేవుని ఆజ్ఞలు అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏ ఆజ్ఞలు పాటించాలి ప్రభు అంటున్నాడు. ఎల్కేజీ నుంచి పాటిస్తున్నాడంట, మళ్ళీ ఏ ఆజ్ఞలు పాటించాలన్నాడు. కన్ఫర్మేషన్ ఏమైనా ఉంది అతనికి? లేదు. కొన్ని గొప్పవి ఉన్నాయంట, కొన్ని అట్లే ఉండవండి. అందుకే మనం యాకోబు రాసిన పత్రికలో చూస్తే, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞల అన్నిటి విషయంలో అన్ని పాటించు. మీ స్కూల్లో అన్ని పాటించండి. ఒక్క మాట వెళ్ళలేదనుకో, నిన్ను బ్యాడ్ బాయ్ అంటారా, గుడ్ బాయ్ అంటారా? గుడ్ గర్ల్ అంటారా, బ్యాడ్ గర్ల్ అంటారా? ధర్మశాస్త్రం అంతా గైకొన్నా కానీ ఒక్కటి మిస్ అవ్వకూడదు. కాబట్టి ఏది అంటే కన్ఫర్మేషన్ అనేది తన జీవితంలో లేనే లేవు. కాబట్టి ఇతను బహిరంగంగా మాత్రమే పాటిస్తున్నాడు. మీరు కూడా ఒక్కోసారి చర్చికి మామూలుగా అమ్మ వాళ్ళ కోసం వస్తున్నారేమో, లేకుంటే అయ్యగారి కోసం వస్తున్నారేమో, లేకుంటే మీ పక్కన వారి కోసం వస్తున్నామో, మీ ఇంటి వారి కోసం వస్తున్నావో, మరి ఎవరి కోసమో దేవుని మందిరానికి వస్తున్నావో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే దేవునికి ఒక క్యారెక్టర్ ఉందండి. పొద్దున మనం దేవుని యొక్క గుణగణాలు నేర్చుకున్నాం, గుర్తున్నాయండి? గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, omnipotent. God is omniscience. దేవుడు సర్వజ్ఞాని. God is omnipresent. దేవుడు సర్వవ్యాప్తి. ఇప్పుడు ఈ అబ్బాయి మనసులో ఏముందో దేవుడు చెప్పలేస్తాడా? చెప్పగలుగుతాడు. అందుకే ఆయన్ని సర్వజ్ఞాని అంటారు. నా మనసులో ఏముందో తెలుసు. అదేవిధంగా రేపు నేను ఏం చేస్తానో దేవుడికి తెలిసిద్దా? తెలిసిద్ది. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏం జరిగిద్దో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దేవుడు. తెలియకపోతే ఆయన పెద్ద తుస్సు అన్నట్టే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇతని జీవితం ఎలా ఉందండి? బహిరంగంగా మాత్రమే ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు వారి జవాబు ఏంటో తెలుసా? మనం గమనిస్తే తనలో దేవుడు చెప్పిన సమాధానం, నీకు ఒకటి ఏముందండి? కొదువుగా ఉన్నది. యు ల్యాక్ వన్ థింగ్. అతనికి యేసు ప్రభు అంటే మంచి బోధకుడు అన్నాడు, కానీ ఆయన మాట విన్నాడా? లేడు. అదేవిధంగా పాపము విషయంలో కూడా తప్పిపోయాడు. అంటే ఇవన్నీ పాటిస్తేనే మంచోడు అనుకుంటాం. అదేవిధంగా ఇతనికి బ్యాడ్ పర్సెప్టివ్ ఒకటి ఉంది. అదేంటంటే పరలోకము మనం మంచి పనులు చేస్తేనే అనుకున్నాడు. ఇవన్నీ తనలో ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ అండి. ఇవన్నీ తనలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్. ఇక లాస్ట్కి తనకి మరొక ప్రశ్న, నాకు ఏమి కొరత ఉంది అన్నాడండి. అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం ఏంటండి? నీ ఆస్తిని అంతటినీ అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమని ఉంటుంది మార్క్స్ వార్త, లూకాసు వార్తలో. ఇక్కడ గమనిస్తే ఆయన ఆస్తిపరుడని యేసు ప్రభు వారికి ఎలా తెలిసింది? ఆయన ఆస్తిపరుడని ఆయనకి ఎలా తెలుసు? ఆయన బీదల దగ్గర జక్కయ్యలాగా సొమ్ము తీసుకొని ఉన్నాడని ఆయనకి ఎలా తెలిసింది? ఈజ్ ఓమ్నిసైన్స్.
ఆయన సర్వజ్ఞాని. అయ్యగారు లేనప్పుడు నువ్వేం చేస్తావో దేవునికి తెలుసు. టీచర్ లేనప్పుడు నువ్వేం చేస్తావో తెలుసు. లేకుంటే పేరెంట్స్ తల్లిదండ్రులు లేనప్పుడు నువ్వేం చేస్తావో తెలుసు. భర్త లేనప్పుడు నువ్వేం చేస్తావో తెలుసు. భార్య లేనప్పుడు నువ్వేం చేస్తావో తెలుసు. మీ అన్నదమ్ములు లేనప్పుడు మీరు ఏ ఏ చెడు వ్యసనాలు చెడు కార్యాలు చేస్తాడో దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన సర్వమును వ్యాపించినవాడు, ఆయన సర్వమును ఎరిగినవాడు. కాబట్టి ఈ యవనస్తుడి గురించి కూడా దేవునికి తెలుసు, నీ గురించి కూడా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మాత్రం ఆ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? మార్కు సువార్త ఇంటికి పోయి చదువుకోండి. దేవుడు ఆయన్ని చూశాడంట, కనికర పడ్డాడంట. ఎందుకు కనికర పడ్డాడు తెలుసా? నాన్న నేను చెప్తున్నాను విను విను, నీకు నిత్య జీవం వచ్చే మాటలు చెప్తున్నా విను విను అన్నాడు తప్పితే తన సెంటర్డ్ కేంద్రం మాత్రము తన మీదే తన మీదే తన మీదే చెప్పుకున్నాడు తప్పితే దేవుడు చెప్పే మాటలు అసలు పట్టించుకోవట్లే. ఈ ఆజ్ఞలు పాటించు అంటే అసలు ఆజ్ఞలు ఏం మిస్ అయినాయో కూడా వినే రకంగా లేడు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు కానీ వినేవాడిగా లేడు. అందుకే మార్కు సువార్తలో యేసు అతనిపై ప్రేమను చూపించాడని చెప్పాడండి. ఎంత ప్రేమ చూపించినా ఆ ప్రేమను గ్రహించలేకపోతున్నాడు. ఎంత తెలియజేయాలని చూసినా దాన్ని తెలియజేయలేకపోతున్నాడు. ఎంత దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని చూసినా ఆ యవనస్తుడు వినే రకం కానే కాదు. ఎవరిలాగా తెలుసా? నీలాగా, నాలాగా, మనందరిలాగా. హి వాస్ అనేబుల్ టు ఫాలో జీసస్. యేసు ప్రభువు దగ్గరికి చాలా మంది వచ్చారండి. నికోదేము వచ్చాడు, సమరయ స్త్రీ వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు స్వార్థల్లో. కానీ విచారపడుకుంటూ, వినండి, విచారపడుకుంటూ వెళ్ళిపోయాడంట. బైబిల్లో యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? Do you find out anyone who has come to Jesus Christ and has gone with empty hands and dissatisfied life? ఉన్నారా? చదవండి, సువార్తలు మాత్రం చదవలే. బట్ యు ఫైండ్ ఓన్లీ ది యంగ్ మ్యాన్. ఈ యవనస్తుని మాత్రమే నువ్వు చూస్తావు. కానీ బైబిల్లో గ్రీక్ కాంటెక్స్ట్లో, అంటే మనకి నూతన నిబంధన గ్రంథం వాళ్ళ భాష, అంటే యేసు ప్రభు వారి కాలంలో గ్రీకు భాషలో ఉంది. ఆ భాషను గమనిస్తే అతనంట విచారపడుకుంటూ వెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంటంటే అతను వెలుగులో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగు నుంచి చిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు అంటండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ టైటిల్ ఏంటి? ఓ యవనస్తుడా, నీ ప్రయాణం ఏమిటో? ఈ యవనస్తుని యొక్క ప్రయాణం ఏంటో తెలుసా? వెలుగులో నుంచి చీకటిలోకి విచారపడుకుంటూ, వేదన పడుకుంటూ, దుఃఖిస్తూ, దేవుని యొక్క మాట వినుకోకుండా దౌర్భాగ్యము పరిస్థితుల్లో వెళ్తూ 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 ఉన్నాడండి. The same God is asking you the question, where is your journey leading? నీ ప్రయాణము ఎటు వెళ్తా ఉన్నది? నీ ప్రయాణం సరైన మార్గంలో వెళ్తుందా? నీ ఇష్టానుసారమైన జీవితంలో వెళ్తుందా? ఫోన్ లెగిస్తే ఫోన్, స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, ఫోన్, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయితే చాలు. What do? You know, we just switch on and we do our activities. Otherwise, we change the windows. వెంటనే అది అక్కడ ఆన్ అయి ఉంటుంది. పక్కన ఫేస్బుక్, పక్కన వాట్సాప్, అదేవిధంగా ఫోన్లో మిగిలిన మొత్తం చూస్తే అన్నీ అర్థమవుతూనే ఉంటాయి. బట్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రెసెంట్. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు. దాన్ని కూడా లెక్కలో వేసుకుంటాడు. అప్పుడు నీ సంగతి చెప్తాడు. అదేవిధంగా ఈ కేమ్ టు రైట్ పర్సన్. సరి అయిన వ్యక్తి దగ్గరికే వచ్చాడు. సరి అయిన మార్గంలోనే వేదన పడుకుంటూ దుఃఖిస్తూ మోకాళ్ళ మీదకి వచ్చి దేవుణ్ణి అడిగాడండి. అదేవిధంగా సరి అయిన ఉద్దేశం నిత్య జీవం కోసం మాత్రమే వచ్చాడండి. అదేవిధంగా సరైన టైంలో, యవ్వన టైంలోనే వచ్చాడు. యవనస్తుడు యవ్వన కాలంలోనే వచ్చాడండి. అదేవిధంగా సరి అయిన ప్రశ్నలతోటే వచ్చాడు. కానీ he took wrong decision. ఏం చేశాడండి? he took wrong decision. An idea can change your life. విన్నారండి? An idea can change your life, but that doesn't change your life.
యువర్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నిర్ణయమే నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. అదే యవనస్తుని ప్రయాణము, దేవునితో నడిచేటువంటి ప్రయాణము. మరి నిత్య జీవం కలగాలి అంటే నీ ప్రయాణంలో నిత్యత్వం. అసలు నిత్యత్వం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఆది యందు భూమి ఆకాశాలని సృష్టించక ముందు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు కదా. ఒక ఎగ్జాంపుల్, సున్నా టైంలోని దేవుడు ఏం చేశాడండి? భూమి ఆకాశాలను సృష్టించాడు అనుకుందాం. సున్నాకు ముందు -1, -2, -3, -4, -5 ఉంది. మరి అప్పుడు ఏమున్నాయో తెలుసా? ఏమీ లేవు కదా. భూమి ఆకాశాలను సృష్టించక ముందు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ దేవుడు ఉన్నాడు అక్కడ. మరి ఇప్పుడు మనం 2000 సంవత్సరంలో ఉన్నాం. 3000 సంవత్సరం కల్లా ఈ భూమి ఆకాశాలు గతించిపోయానుకో, మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఉంటాయా? ఏమీ ఉండవు. మళ్ళీ అక్కడ ఎవరు ఉంటారో తెలుసా? మళ్ళీ దేవుడే ఉంటారు. అందుకే ఆయనని నిత్యుడు అంటాము. అందుకే ఆయన్ని అనంతుడు అని అంటాం. అన్ని కాలములో ఉన్నవాడు ఆయన. కాబట్టి అన్ని కాలములో ఉన్నటువంటి ఆ నిత్యత్వమే ఈ నిత్య జీవం. మనం మరణించినప్పుడు కూడా మన జీవం ఉంటుంది చూసారా, దానికి నిత్యత్వం ఉంటుందండి, జీవం. అందుకే యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ జీవం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నుంచి వచ్చింది. అందుకే నువ్వు నిత్య జీవం పొందాలి అంటే, నిత్యత్వమైనటువంటి వాటి మీద ఎదురు చూడాలి అంటే ఒకటే పని చేయాలి. 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదవండి. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరింపని వాడు, అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుడు మనకు నిత్య జీవన అనుగ్రహించాడు. ఆ నిత్య జీవము ఏంటంటే జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువారే. దేవుడు లేకుంటే మానవుడు పాపం చేసినప్పుడు మనిషికి దేవునికి పెద్ద అగాధం ఏర్పడింది. మనిషి ఎన్ని తపస్సులు చేసినా, కాళ్ళు పైకి పెట్టి కింద తలకాయ పెట్టినా దేవుణ్ణి చేరుకోవాలంటే చేరుకోలేడు. ఉపవాసాలు ఉన్నా దేవుణ్ణి చేరుకోలేడు. అంత మాత్రమే కాదు, నీ శరీరాన్ని కత్తులతో పడుచుకొని అది చేసి ఇది చేసి ఎన్ని యజ్ఞాలు ఎన్ని తపస్సులు చేసినా ఏం చేస్తామండి? దేవుణ్ణి చేరుకోలేము. లిమిటెడ్ మ్యాన్ కెన్ నాట్ ఫైండ్ అవుట్ అన్లిమిటెడ్. దేవుడు అనంతుడు. అనంతానికి మధ్యలో ఏముండదు. మనం కొంచెం వాళ్ళమే. ఆ పరిమితమైన మానవుడు అనంతుడైన దేవుణ్ణి ఎప్పుడూ చేరుకోలేడు. మరి అనంతుడైన దేవుడే ఇప్పుడు పరిమితమైన దగ్గరికి రావాలి. మనం ఆకాశం దగ్గర పోలేదా? మరి దేవుడే ఇక్కడ రావాలని రాలేడా? ఎందుకు? ఆయన ఎక్కడ కూడా ఉంటాడు కాబట్టి మనిషి ఎన్నటికీ చేరుకోడు. పాపం వల్ల అగాధం. ఎందుకు కరోనా? పాపం. ఎందుకు క్యాన్సర్? పాపం. ఎందుకు రోగం? పాపం. ఎందుకు ఈ దౌర్భాగ్యత? పాపం. ప్రతి దానికి పాపమే. నీకు జ్వరం ఎందుకు వస్తుంది చెప్పండి? బ్యాక్టీరియా, వైరస్, లేకుంటే నీ డర్టీ యాక్టివిటీస్ వల్ల. డర్టీ యాక్టివిటీస్, చెడు పనులు చేయొద్దని దేవుడు చెప్పాడు కదా. మరి నువ్వు వింటున్నావా? వెళ్ళా, పాపం చేసావు, జ్వరం వచ్చింది. ఇప్పుడు జ్వరం ఎందుకు వచ్చింది చెప్పండి? పాపం. అవునా కదా? అన్నీ అంతే. కాబట్టి ఈ కరోనా, ఈ COVID-19 ఎందుకు? పాపం 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 అన్నీ వచ్చేసాయండి. కాబట్టి మనిషి దేవుణ్ణి చేరుకోవాలంటే అది అసంభవం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి నీ కోసం నా కోసం ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్నంతా, లేకుంటే మన పాపాలన్నిటినీ మన మీద వేసుకుని ఆయన మన పాపాలన్నీ ఏం చేశాడండి? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రె పిల్ల అని ఆయన పాపాలన్నీ వేసుకున్నాడు. ఇప్పుడు మనం ఫ్రీ అయిపోతామండి. ఇక ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవునిలో ఉంటారో అప్పుడు ప్రశాంతత ఉంటుంది. అప్పుడు దేవుని బిడ్డగా స్వీకరిస్తారో అప్పుడు నుంచి వాళ్ళకి నిత్య జీవములో వారి ప్రయాణము సాగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యవనస్తుడు అది మిస్ అయిపోయాడండి. మరి మనము కూడా అది మిస్ అవ్వకూడదని ఎంత ప్రయాసతోటి మన అన్నలో
ఇదంతా ఏర్పాటు చేశారు. కాబట్టి నీ ప్రయాణము నా ప్రయాణము ఎటు? మన ప్రయాణము మనకు నిత్యత్వం కావాలంటే అది కుమారుని వల్లనే, క్రీస్తు ద్వారా మాత్రమే. ఎందుకంటే నీవు నేను అనుభవించాల్సిన శిక్ష ఆయన ఎప్పుడో అనుభవించాడు. అనంతుడైన దేవుడు మరియమ్మ గర్భాన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు కదా, క్రిస్మస్ రోజున ఈ భూలోకానికి వచ్చి అవన్నీ భరించాడండి. క్రిస్మస్ ఇంపార్టెంట్ కాదు, క్రిస్మస్ ఇంపార్టెంటే. క్రిస్మస్ కంటే సిలువ ఇంపార్టెంట్. క్రిస్మస్ కంటే సిలువ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు యవన జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు, యవన జీవితంలో నువ్వు ఉండవచ్చు, నీ యవన జీవితం అయిపోవచ్చు. కానీ దేవుడు మళ్ళొక్కసారి నిత్య జీవం పొందుకోవాలంటే నీ మంచి పనులు కాదు, దేవుడు చేసిన ఒకే మంచి పని, సిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. నో వన్ కెన్ డూ సచ్ థింగ్, ఓన్లీ గాడ్ కెన్ డూ. దట్ ఈస్ కాల్డ్ అగాపే లవ్, దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫిషియల్ లవ్. దానినే త్యాగపూరితమైన ప్రేమ అంటారు. నీ భార్య నీలో ఏదో ఆశించి మాత్రమే ప్రేమించింది. నీ తమ్ముడు నీలో ఉన్న చాక్లెట్, నీ దగ్గర ఉన్న చాక్లెట్ నుంచి ప్రేమిస్తాడు. నీ యొక్క తల్లిదండ్రులు కూడా నీలో ఏదో ఆశించి నీ దగ్గరికి వస్తారు. దేవుడు నీది ఏది ఆశించి రాలేదు, నీకు రక్షణ ఇవ్వాలని క్రిస్మస్ రోజున ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీ ప్రయాణము నా ప్రయాణము ఎటువైపు వెళ్తుందో కొద్ది నిమిషాలు పరిశీలించుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.